హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిలీశాంతి. ఈరోజు ఓవెన్ లేకుండా నేనైతే ఫస్ట్ టైం పిజ్జా ట్రై చేసా. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే చపాతీ పిండితో చేస్తున్న గోధుమ పిండితో, మీరు మైదా అయినా యూస్ చేయొచ్చు. మైదా కొంచెం అన్హెల్దీ కాబట్టి నేనైతే ఇక్కడ గోధుమ పిండితో తీసుకుంటున్నా. ఇలా 1 కప్ ఆఫ్ గోధుమ పిండిని అయితే నేను తీసుకొని ఇందులో అయితే మిక్స్ చేయాలనుకుంటున్నానో ఆ మిక్సింగ్ బౌల్లో అయితే వేసేయండి. ఇందులోనే 1 స్పూన్ షుగర్ని అయితే వేస్తున్నా, అలాగే 1/2 స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్. ఇలా అన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని మొత్తం అంతా కలిసిలాగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక బటర్ని అయితే నేను ఇక్కడ వేస్తున్నా. ఇలా ఒక బటర్ని అయితే వేయండి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేదు అంటే కొంచెం ఆయిల్ని అయినా వేసుకోవచ్చు. ఇలా ఉండలేమీ లేకుండా మొత్తం అంతా కలిసిలాగా ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా చేస్తే ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఏ కప్తో అయితే మెజర్ చేసుకున్నామో గోధుమ పిండి, అదే కప్తో హాఫ్ అయితే కర్డ్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. కర్డ్ని కూడా వేసి బాగా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోండి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత గాలి ఏమీ తగలకుండా ఒక 10 మినిట్స్ అయితే దీన్నిలాగా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇలా ప్రీహీట్ చేసుకుందాం. ఇలా కుక్కర్లో ఇసుకనైతే వేసాను. ఇసుకను వేసి దీన్ని కొంచెం ప్రీహీట్ చేసుకుందాం. ఇలా స్టాండ్ని కూడా పెట్టేసి మూత పెట్టి ఒక పావుగంట ఇలాగ వదిలేసేయండి. ఈలోపు మనం రిమైనింగ్ వర్క్ చేసుకుందాం. వెజిటేబుల్స్ కట్ చేసేసుకుందాం. ఒక టమాటో, క్యాప్సికమ్, ఆనియన్ ఇవైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోనే చేస్తున్నా. మీ దగ్గర ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా పిండిని తీసుకొని 10 నిమిషాల తర్వాత ఇలా బుడగలు కింద వస్తుందన్నమాట. ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు, రాలేకపోతే పర్ఫెక్ట్గా లేనట్టు అనుకోకండి. ఎలా అయినా బాగానే వస్తుంది. ఇలా అయితే నేను 3 అయితే చేస్తున్నా. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చు. ఇలా కొంచెం లేయర్ తిన్నిగా ఉండేలాగా చూసుకోండి. మీరు ఏదైతే ప్లేట్లో పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్కి ఇలా బటర్ అంతా కూడా అప్లై చేయండి. అప్లై చేసిన దాని మీద మన చపాతీని వేసి ఇలాగ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా హ్యాండ్స్తో అనుకుంటే ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే లోపల కూడా కుక్ అవ్వడం కోసం అనమాట. ఇప్పుడు ఇందులోనే 1 స్కూప్ ఆఫ్ మైనీస్ని అయితే వేసాను. ఇదైతే వెజ్ మైనీస్ అండి. మీ దగ్గర నాన్ వెజ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ పిజ్జా పాస్తా సాస్ అని చెప్పి మనకి బయట అమ్ముతారు కదా, సో అది కూడా వేసాను 1 స్పూన్. అలాగే 1 స్పూన్ టమాటా సాస్ అయితే వేసాను. ఇదంతా కూడా మిక్స్ చేసుకొని దీనికి మొత్తం అప్లై చేసేంత వరకు ఒక్క 10 మినిట్స్ ఇలా ఫ్రిడ్జ్లో ఉంచేయండి. మొత్తం అదంతా మసాలా అంతా పడుతుంది. ఈలోపు మనం చీజ్ని అయితే నేనైతే ఇది యూస్ చేస్తున్నా. నేనైతే ఇవన్నీ కూడా విక్టరీలోనే తీసుకున్నా. ఈ చీజ్ని మీకు జస్ట్ చూపిస్తున్నా. మీ దగ్గర ఏ చీజ్ అన్నా వేసుకోవచ్చు. ఇలా 10 నిమిషాల తర్వాత ప్లేట్ని అయితే బయటికి తీసేసి ఇప్పుడు దీని మీద వెజిటేబుల్స్ని వేసుకుందాం. ఆనియన్, అలాగే చీజ్ని కూడా వేసేసా, అలాగే టమాటో, నా దగ్గర క్యాప్సికమ్ కూడా ఉంది. క్యాప్సికమ్, మీ దగ్గర స్వీట్ కార్న్ అలాగే ఇంకేమన్నా ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి, సో అయితే ఇదే వేసా. ఇందులోనే చిల్లీ ఫ్లెక్స్ని కూడా నేను వేసాను. చిల్లీ ఫ్లెక్స్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. దీని ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్లో పెడతాను, చూడండి. దీని మీద స్వీట్ కార్న్ని కూడా వేసి ఈ విధంగా అయితే ప్రీహీట్ చేసుకున్నాం కదా, దాని మీద అయితే పెట్టేసేయండి. ఇలా ఒక పావుగంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అయిన పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచ్.